హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక హెల్తీ రెసిపీ. దానికోసం అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ బాదం, పిస్తా, పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, కాజు అలానే డేట్స్ కూడా తీసుకున్నాను. ఈ రెసిపీ అయితే మెయిన్‌గా మా బుడ్డోడి కోసం అయితే చేస్తున్నాను. సో, వాడికైతే 1½ ఇయర్ నుంచి ఇది పెడుతున్నాననమాట. సో, ఫస్ట్‌లో అయితే అంతా పౌడర్ చేసి పెట్టేదాన్ని. బట్ ఇప్పుడైతే మంచిగా కట్ చేసి పెడుతున్నాను. సో, చాపర్‌లో కూడా ఒకసారి ట్రై చేశాను. అది కూడా అంత సాటిస్ఫాక్షన్ లేదు. అండ్ మిక్సీ జార్‌లో కూడా వేశాను. అప్పుడు కూడా లైట్‌గా పౌడరిష్ అయిపోతుంది. సో, అందుకని చెప్పి నేనే ఓపికగా ఇలా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకుంటాను. సో, ఇలా కట్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా బావుంటది. పంటి కింద పప్పులన్నీ పడుతూ ఉంటే చాలా బావుంటది. పౌడర్ కన్నా ఇలా బావుంటది నాకు. మొత్తానికి నేనేం చేస్తున్నానని చెప్పలేదు కదా! సో, డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేస్తున్నానండి. బయట కూడా కొనొచ్చు. బట్ బయట ఎలాంటి డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తారని మనకు తెలీదు కదా! సో, ఇంట్లో అయితే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం వేసుకొని మన చేతులతో చేసుకుంటే చాలా బావుంటది కదా! సో, నాకైతే అలానే ఇష్టము. సో, అందుకే నేను మోస్ట్‌లీ ఇంట్లో చేయడానికే ప్రిఫర్ చేస్తాను అన్నీ కూడా. ఇక్కడైతే మొత్తం గూడా కట్ చేసేసాను. సో, చూసారు కదా! పౌడర్ కాకుండా నార్మల్‌గా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే ఉన్నాయి. దీని తర్వాత డేట్స్ కూడా ఏంటంటే ఫస్ట్ దాన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకోండి. వాష్ చేసుకున్నాక తర్వాత దాని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి మిక్సీ జార్‌లో మిక్సీ చేసుకోండి ఒకసారి. అండ్ దాని తర్వాత అయితే ఒక పాన్ పెట్టండి. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ అయితే యాడ్ చేసుకోండి. ఘీలోనే మంచిగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ గూడా కట్ చేసుకున్నవి బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అయ్యాక దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. అండ్ మళ్ళీ అదే కడాయిలో సేమ్ 1 స్పూన్ మళ్ళీ ఘీ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న డేట్స్ ఉన్నాయి కదా! సో, ఆ డేట్స్‌నైతే అందులో వేసి మిక్స్ చేయండి. సో, డేట్స్ అనేది మిక్సీకి వేయడం వల్ల కొంచెం సాఫ్ట్‌గా అయితది. అండ్ మనం హీట్ చేస్తే ఇంకొంచెం సాఫ్ట్‌గా అయిపోతది. ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతది. ఈ డేట్స్ అనేది ఎక్కువగా ఫ్రై చేయకూడదు. జస్ట్ సిమ్‌లో పెట్టి అది హీట్ అవ్వాలి. హీట్ అయిందంటే ఆటోమేటిక్‌గా మనకే తెలుస్తుంది. అది కొంచెం సాఫ్ట్‌గా అయినట్టు. ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! అది కొద్ది కొద్దిగా అయితే ఈ డేట్స్‌లో వేసి లైట్‌గా కలుపుతూ ఉండండి. సో, అలా కలుపుతూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి కలపకూడదు. జస్ట్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలపండి. సో, ఇక్కడైతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు నేనైతే హ్యాండ్‌తో బాగా మిక్స్ చేస్తున్నాను. సో, ఎంత బాగా మిక్స్ చేస్తే దాంట్లోనే ఉంటది లడ్డు టేస్ట్ అనేది. సో, నేనిక్కడ బాగా మిక్స్ చేసి ఇలా లడ్డూలా చేస్తున్నాను. ఇక్కడ మీకు నచ్చిన సైజులో లడ్డూ షేప్ అనేది జేసుకోవచ్చు. నేను మా బాబు కోసం జేస్తున్నాను కాబట్టి చిన్న చిన్న లడ్డూస్ చేస్తున్నాను. అదే పెద్దవాళ్ళ కోసమైతే ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకోండి. ఇది రోజుకి ఒకటి తిన్నారంటే చాలా మంచిది హెల్త్‌కి. ఎందుకంటే ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఎక్స్‌ట్రాగా మనం షుగర్ గానీ, జాగరీ గానీ ఏది యాడ్ చేయలేదు కాబట్టి హెల్త్‌కి చాలా మంచిది. సో, ఒకసారైతే మీరు గూడా ఈ రెసిపీని ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.